నేను చాలా సిచ్యువేషన్ వరకు చూసిన ప్రకారం అయితే బాయిల్ ఆయిల్ కొంటున్నాడు, గర్ల్ నుంచి చీటింగ్ జరుగుతుంది. ఎందుకు ఇన్ ద సెన్స్ ఐ మీన్ ఎప్పుడైనా ఎవరైనా సరే జరిగేది ఏంటంటే బెస్ట్ కోసం చూద్దామని ట్రై చేస్తున్నాను. ఉన్న వాళ్ళలోనే నేనే బెస్ట్, ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ ఎంచుకున్నప్పుడు దాంట్లోనే స్టిక్ అయి ఉండడానికి ప్రయత్నించట్లేదు ఎవరు. ఆప్షన్స్ ఎక్కువ అని చెప్పి చూస్ చేసుకుందామని వెళ్ళిపోతున్నారు ఆబ్వియస్గా. ఇప్పుడు ఒకటే సినిమాని 10 సార్లు చూడాలంటే బోర్ కొడతా అంటారు, కానీ అలా బోర్ కొట్టకుండా ఉండడమే రిలేషన్. దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు ఈ జనరేషన్. ఉంది అంటే ఉంటుంది అబ్బా, ఎందుకుండదు, ఆబ్వియస్గా ఉంటుంది. అంటే చూస్ చేసుకున్న పర్సన్ని బట్టి ఉంటుంది. బయట లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువ అయిపోయింది బ్రదర్ ఇప్పుడు. దాని గురించి ఏం చెప్తారు మీరు? లివింగ్ రిలేషన్షిప్ అంటే నేను ఈ జనరేషన్, ఐ మీన్ నేను 2000 బార్నే, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ లివింగ్ రిలేషన్షిప్స్. అంటే అది ఎంతవరకు, ఒకవేళ అది కరెక్ట్ అయి ఉంటే ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయ్యి ఉండాలి, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది నాడు ఎప్పుడు నా మైండ్లో అది ఒకటే రన్ అవుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో అది వాళ్ళ స్టంట్స్. ఇంకా వాళ్ళని మనం అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు ఓన్లీ రీచ్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, బట్ బయట జెన్యున్ పర్సన్స్ అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే ఒరిజినల్గానే అట్లా అయి ఉండొచ్చు, ఎట్లా రాకపోవచ్చు, ఐ మీన్ బయట మంచి పర్సన్ కాకపోవచ్చు కూడా. సో ఎవరిని జడ్జ్ చేయలేము కదా. రైట్, అట్లా స్టంట్స్ చేస్తున్నప్పుడు మనం పేరెంట్స్ ఏం చెప్పడం తెలుగు హిందీ అది వాళ్ళకే తెలిసిద్ది కదా. లైక్ ఏంటంటే చేయాలా వద్దా అనేది వాళ్ళ పేరెంట్స్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా సరే పేరెంట్స్ అంటే నేను పేరెంట్స్ని కూడా తప్పు పట్టను, ఎందుకంటే వాళ్ళు ఎలా పెంచుతారో వీళ్ళు అలాగే పెరుగుతారు కదా. సో ఫైనల్ గా అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అనుకోవచ్చా, అబ్బాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు అనే దానికంటే అబ్బాయిలు ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనడం అయితే బెటర్. మోసం గురించి మాట్లాడటం కంటే ప్రేమిస్తున్నారు అనే దాని గురించి మాట్లాడితే కొంచెం బాగుంటుంది. మరి అబ్బాయిలకి ఏం చెప్తా, అమ్మాయిలకి ఏం చెప్తా? ఏం చెప్తాను, మంచి వాళ్ళని వెతుక్కోండి అబ్బా. ఎప్పుడైనా సరే ఒక దగ్గరని చూసుకున్నప్పుడు వాళ్ళతో స్టిక్ అయి ఉండండి. డోంట్ సర్చ్ ఫర్, ఐ మీన్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అమ్మాయికి పెళ్లి కావాలంటే అమ్మాయి కరెక్ట్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే వాళ్ళు అంటే మీరు ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ కావాలని ఉంటుంది, కానీ బయట జనరేషన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు గర్ల్స్ కూడా. ఇప్పుడు రాడ్ రియాలిటీ ఏంటంటే జాబ్స్ లేవు, ఐ మీన్ తక్కువ ఉంటాయి కానీ చాలా తక్కువ. సో స్కిల్ బేసిస్ మీద వెళ్ళిపోవాలి, అందరికీ వస్తాయనేది లేదు, అలాగే రాదు అని కూడా లేదు. ఏం లేదబ్బా, లాయల్, నేనైతే లాయల్ కోరుకుంటా. ఫస్ట్ లుక్స్ ఇవన్నీ కంటే లాయల్గా ఒక్కరికే స్టిక్ అయ్యే పర్సన్ అయితే బెటర్. ఇదే నేను కోరుకునేది. పోషం మీద దొరికితే ఫ్రెండ్షిప్తో అక్కడితో ఆగిపోతాను. దాంతో పెళ్ళైనా తెలిస్తే ఏం చేస్తాను, అడ్జస్ట్ అవ్వాలి కదా, తప్పదు. ఎందుకంటే ఒకసారి రిలేషన్ అయినా ఏదైనా సరే ఒకవేళ స్టార్ట్ అయిందంటే నా సైడ్ నుంచి నేను 100% ఇవ్వాలి కదా. అది. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్